సార్ అంటే దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి కూడా జగన్ చెప్తున్నారు కదా సార్, జగన్ గారు ఏదైతే ఉందో ప్రెస్ మీట్లో. అరే బాబు, నిన్ను ఆల్రెడీ అరెస్ట్ చేశారు, నువ్వు బెయిల్ మీద ఉన్నావు, నువ్వు ఎప్పటికైనా నువ్వు అరెస్ట్కి సిద్ధంగా ఉండు, నువ్వేమి తొందరపడొద్దు, నీకు ముందు అన్ని ముందలందే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోకడేల్ ఫెస్టివల్ అన్నట్టుగా నీకు ముందుంది ముసల పండగ, నువ్వేం తొందరపడొద్దు, మొత్తాన్ని మోస్తాము, ఎందుకంటే అన్యాయం చేసింది మీరు కాబట్టి సిద్ధంగా ఉండమని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాం. వైసీపీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా జగన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, దాని గురించి మీరేమంటారు? అసలు జగన్కి మాట్లాడే అర్హత లేదు. అంటే వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టారంటున్నారు. ఎటువంటి కార్యకర్తల మీద కేసు పెట్టారు? ఒక సైకోయిజంతో, ఒక దౌర్జన్యంగా, ఒక సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారిని మరి విచ్చలవిడితనంతో వాళ్ళు ఒక విష సంస్కృతితో చేసిన పనులకి అరెస్ట్ చేస్తున్నారు తప్ప నువ్వు ప్రజల ముందరికి ఎలా రావాలి? ఒక అన్యాయం జరిగిందని రావాలి. ఒక అన్యాయం జరిగిందని ఏమన్నా నువ్వు వస్తున్నావా ప్రజలకి? నువ్వు రాకోకుండా అసెంబ్లీలో నీ గలం విప్పకోకుండా అసెంబ్లీ నుంచి పారిపోయి నువ్వు ఒక ఎమ్మెల్యే గెలిచిన దేనికి? అసెంబ్లీలో ప్రజల యొక్క సమస్యలని మాట్లాడటానికి నీకు అసెంబ్లీకి వెళ్ళాలి. అట్లాంటి అసెంబ్లీని నువ్వు విస్మరించావంటే నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నావు. నీకు మాట్లాడే అర్హత లేదు. అన్యాయం అనే పదం నువ్వు మాట్లాడటానికి, అసలు నీ నుంచే పుట్టింది అన్యాయం, అసలు నువ్వు అన్యాయం అనే పదం మాట్లాడటానికి అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి. జగన్ గారు అసెంబ్లీకి రాకపోవడానికి కారణం అంటే మీరేం చెప్తారు సార్? భయం. ఎందుకని సార్? ఎందుకంటే చెప్పాలిగా, సమాధానాలు చెప్పాలిగా, చేసిన తప్పులకైనా సమాధానాలు చెప్పాలి. ఆయన చెప్పలేడు, ఆయన మెజారిటీ లేదు, తక్కువ మంది ఉన్నారు, మరి 11 సీట్లతో కూర్చోబెట్టారు. ఆయనకి ఏంటంటే ఎప్పుడు ఒక బందా కావాలో, వెనకాల జనం ఉండాలి, ఇది ఉండాలి, అట్లా ఉంటేనే దేనికైనా వస్తాడు, లేదనుకో ఇంటికాడ మూలలో పడుకుంటాడు. సార్ మళ్ళీ అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు కార్యకర్తల్ని కానివ్వండి. వాళ్ళు చేసిన తప్పులు వదులుతారా ఏంటంటే? ఇప్పుడు నీకు బలం ఉన్నప్పుడు నువ్వు చేసే తప్పులు, ఆ తప్పులని నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఊరిని చేయట్లేదుగా, నువ్వు తప్పు చేయబట్టి నేను తీసుకెళ్తున్నారు. తప్పు చేయకుండా ఎవరైనా వచ్చేస్తే ఎవరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. వాళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అరెస్టులు అయ్యి జరుగుతాయి, ఆగేది లేదు. నిన్న జగన్ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నారు కదా సార్, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి కార్యకర్తలని కాదు అనేసి. ఆయనకి టైం వచ్చినప్పుడు ఆయనకి వెళ్తారండి, ఆయన ఊరుకుంటారండి. ఆయన మట్టికి దేవుడా ఏంటి? తప్పు వచ్చినప్పుడు ఆయన మీద తప్పు నిరూపణ అయినప్పుడు కంపల్సరీ ఆయన వెళ్ళాల్సిందే, ఎవరైనా వెళ్ళాల్సిందే. అంటే నాకు నేను ప్రజల గురించి మాట్లాడాలంటే అసెంబ్లీకి అవసరం లేదు, నేను బయట ఉండి ప్రశ్నిస్తానేసి అంటున్నారు కదా. బయట నుంచే ఇప్పుడు నేను గెలిపించారు కదా, దేనికి గెలిపించారు? బయట ఉంటా గెలిపించలే కదా. మీరు అసెంబ్లీకి వెళ్ళి ఏమో ప్రజల తరపున ఏమో మాట్లాడాలి. నేను గెలిపించిన తర్వాత బయట కూర్చుంటానంటే అట్ట, అప్పుడు ఎందుకు గెలిచా? రిజైన్ చేసేయి, అవసరం లేదు సార్. మీరు నేను బయట అంటే పోయినసారి కూడా అట్లాగే బయట ఉంటానని మొత్తం తిరిగాడు, ఆంధ్ర మొత్తం తిరిగాడు, గెలిచాడు. గెలిచి ఏం చేశాడు? ఏం చేయలే, అందుకని ఓడగొట్టారు అంతే. అంటే సజ్జల భార్గవ్ గారి ఆధ్వర్యంలో 40 మీడియా ఛానల్స్ వల్ల కూటమి ప్రభుత్వంలో ఉన్న వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం ఎంతో కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. వ్యక్తిగతాలు ఎందుకు? ఇప్పుడు ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు వ్యక్తిగత అవసరం అండి, అనవసరం అయ్యా. నేను వ్యక్తిగతాలు ప్రతి వాళ్ళకి ఉంటాయి, అవన్నీ తవ్వకుండా అనవసరం. ప్రజలు సేవ చేయడానికి వచ్చినప్పుడు చేయాలి సేవలు, అంతేగాని ఊరు వాళ్ళు అట్టాగు వీళ్ళు ఇట్టాగు ఆయన 4 పెళ్ళి ఇవన్నీ వేస్ట్. ఇప్పుడు చెడగొట్టుకుని దానివల్లనే వ్యక్తిగత విషయాలు తీస్తే రాజకీయానికి పనికిరాదు. నువ్వు రాజకీయానికి వచ్చావా, నువ్వు ఏం చేయాలో అవి చేయండి. వ్యక్తిగతాలు ఎన్నో ఉంటాయి, అవన్నీ వచ్చి మనకు అనవసరం. అది చేయడం వలన వాళ్ళు ఆ తప్పు చేయడం వలన ఇప్పుడు ఈ రోజున అట్లా ఉన్నారు 11 సీట్లకి. ఓవరాల్ ఒకటి చెప్పండి, ఏదైతే ఉందో జగన్ గారిని పులివెందుల ప్రజలు గెలిపించారు, అసెంబ్లీకి రాకపోవడం ఎలా చూడొచ్చు? అంటే పులివెందుల ప్రజల్ని మోసం చేసినట్లయినా జగన్ గారు? అది 100% పులివెందులనే కాదు, ఒక రాష్ట్రాన్నే మోసం చేసిన వ్యక్తి. ఇంకా పులివెందులను చేయడానికి ఏముంది? మరి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? అతను ప్రత్యేకించి ఈయనకేదో మన అక్రమంగా అరెస్ట్ చేపిస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన సానుభూతితో ఈయన జైల్లో ఉన్న వ్యక్తిని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆయన ప్యాకేజీ మనిషి, ప్యాకేజీ దత్తపుత్రుడు అని నానా హింసలు పెట్టి నానా హింసలు మాట్లాడినట్టు ప్రతి ఆ కులంతోనే ఆయన తిట్టించి మరి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కంపల్సరీగా మీకు ఆదుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఇలాంటి రాక్షస పరిపాలన పోవాలి అనేసి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే వాళ్ళ జగన్ రాష్ట్రానికే కాదు వాళ్ళ కుటుంబానికే మోసం చేసిన వ్యక్తి, ఇంకా పులివెందులను చేయడానికి విశేషం. అలాగే అలాంటి వ్యక్తిని కింద పెట్టారు కనుక 11 సీట్లతో సరిపెట్టారు కనుక ఇప్పుడు కన్నా బుద్ధి రావాలని కోరుకుంటున్నాను నేను. సార్ అంటే ఇప్పుడు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు అని చెప్పేసి ఇప్పుడు అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? వ్యక్తిగతంగా విషయాలు మరి ఈ టీడీపీ గవర్నమెంట్ మాత్రం కంపల్సరీగా వ్యక్తిగత ద్వేషాలకు దూరం, బూతులకు దూరం,
అన్నీ కూడా ఇవాళ ప్రత్యేకించి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అక్రమ అరెస్టులు కానీ మనం ఎవరి జోలికి వెళ్ళటం కానీ మనమంతా నీతి నిజాయితీగా పనిచేయండి, ఎవరిని మనం విమర్శించొద్దు, ఏదైనా అక్రమంగా చేస్తే వాళ్ళని వదిలిపెట్టొద్దు అన్న నిర్ణయంతో ఉన్నారు. కానీ అక్రమంగా మనం కేసు పెట్టాలని కానీ కేసు చేయాలని కానీ అలాంటి దుష్ట పరిపాలన చేశారు కాబట్టి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పారు. అది సార్ అంటే మళ్ళీ జగన్ గారు కూడా నేను ప్రెస్ మీట్లో ఏమని చెప్తానంటే దమ్ముంటే కార్యకర్తలని కాదు నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు సార్? కార్యకర్తల్ని అరెస్ట్ చేసే రోజున ఉండదు, ఎవరిని అరెస్ట్ చేసే రోజు ఉండదు. అతనికి టైం దగ్గరికి వచ్చినప్పుడు ఆడ కాదు కనీసం వాళ్ళ తండ్రిని కూడా అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. అలాగే ఈయనకి కూడా త్వరలోనే ఉంటుంది. ఈయన ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఈ పనులు చూసి వారవలేక మళ్ళీ నా జన్మలో ఇంకా ముఖ్యమంత్రి అవుతాను లేదనేది చూసుకుని ఈ యొక్క అవకాశంగా ప్రతిపక్షం కూడా లేనటువంటి వ్యక్తి గురించి ఇవాళ మనం మాట్లాడటం చాలా అనవసరం అని నేను చెప్తా. సార్ మళ్ళీ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా, ఏమైనా సింపతి పెరిగే అవకాశం ఉందంటారా వైసీపీకి? అక్రమం ఇందాక చెప్పాను మీకు, వైసీపీ వాళ్ళని అరెస్ట్ మాత్రం అక్రమంగా చేయరు. అలాంటి చేసే ఉద్దేశం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే ఈయనకి ఎలక్షన్లో పాదయాత్ర చేసినప్పుడు ఆనాడే కొంతమంది ఎన్నో మాటలు దుష్ప్రశ్నలు ఆడారు. మరి ఎవరన్నా అరెస్ట్ చేశారా? ఇవాళ కూడా అరెస్ట్ చేయరు. కానీ అరెస్ట్ చేయటానికి వాళ్ళ వంతడికి వాళ్ళే ఏదన్నా వ్యతిరేకించి మరి మన టీడీపీ నాయకుల్ని అక్రమంగా ఏదన్నా ఇళ్లమేకి వెళ్ళటం లేదనుకుంటే దౌర్జన్యాలు చేయటం వీళ్ళు రెచ్చగొడితే తప్ప వాళ్ళని అక్రమంగా అరెస్ట్ అనేది మా ప్రభుత్వం చేయదు. అంటే సింపతి పెరిగే అవకాశం ఏమైనా ఉందంటే సింపతి ఎవరికి పెరుగుద్ది అంటారు? వైసీపీ వాళ్ళ సింపతి కాదు కదా, వాళ్ళు కనీసం ఒక్క బొడ్డోడు కాడి నుంచి ఎవడు కూడా ఇవాళ సింపతికి వచ్చారు. ఆ రాక్షసుడు పోవటమే మంచిదని చెప్పి అంటారు. ఇంకా సింపతి అనేది లేదు ఇంకా వాళ్ళకి.